తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారియై రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను. సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయము భయముగా నలువంకలు గని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శింశుపా శాఖలందునా బాలాకుని వలె మారుతి దోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికదా సీతారామ కథ. తల్లి తెలుపుము నీవు ఎవరవో. దేవగంధర్వ కిన్నరాంగనవో. కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేల తాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచె. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెలుపుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పల్లికే. అంజలి ఘటించి చెంతన నిలిచె. జనక మహీపతి ప్రియ పుత్రికను
దశరథ మహిపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియసతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను సంపక మున్నే నాకై నేను పోనించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి కటించి ముందుకు జరిగే మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితాయై కటిక నేలపై జానకి తూలె వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి కటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఓ హనుమంతా హాయి పొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు